నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో వార్షిక పవిత్రోత్సవాలు పరిసమాప్తం. దేవతామూర్తులకు పవిత్ర సమర్పణ, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం. గరుడోత్సవంలో శ్రీ సౌమ్యనాథ స్వామి అభయ ప్రదానం. నందలూరు టీటీడీ ఆలయంలో వేడుకగా స్నపన తిరుమంజనం. భక్తిరస భరితంగా సింహాచల క్షేత్ర గిరి ప్రదక్షిణోత్సవం. వరాహలక్ష్మీ నారసింహుని సేవలో పులకితులైన అశేష భక్తజనం. పల్లకి సేవలో శ్రీ సిద్ధేశ్వర స్వామి దివ్యానుగ్రహం. తాళ్లపాక టీటీడీ ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవం. స్నపన తిరుమంజనంలో సీతారాముల సోయగం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన భద్రాచలం. తిరుపతిలోని కపిలతీర్థంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజైన బుధవారం ఉదయం ఆలయంలోని యాగశాలలో పలు విశేష కార్యక్రమాలను పూర్తి చేసిన తరువాత పవిత్ర సమర్పణ క్రతువును అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పంచమూర్తుల ఊరేగింపు ఉత్సవం భక్తిరసభరితంగా సాగింది. తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఆలయంలో ఏడాది పొడవునా స్వామి అమ్మవార్లకు జరిగే విశేష ఉత్సవాలు కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కపిలతీర్థంలో ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు టీటీడీ పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించింది. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, యాగశాల పూజలు జరిపారు. ఆపై కలశ ఉద్వాసన నిర్వహించి మేళతాళాలతో కలశాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి మూలవర్లకు కలశాభిషేకం జరిపారు. అనంతరం పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అధికారులు, ఆగమ పండితులు, అర్చకులు యాగశాల నుండి పట్టు పవిత్రాలను తీసుకుని ఊరేగింపుగా తీసుకువచ్చి ధ్వజస్తంభానికి, బలిపీఠానికి, వినాయక స్వామి, కామాక్షి అమ్మవారు, శ్రీ కపిలేశ్వర స్వామి, బళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గర్భాలయ విమాన ప్రాకారానికి, ఆలయంలోని ఇతర పరివార దేవతలకు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం యాగశాలకు చేరుకుని ఉత్సవమూర్తులకు పవిత్రాలను సమర్పణ జరిపి విశేషంగా మంగళహారతులు సమర్పించారు. అనంతరం యాగశాలలో శాస్త్రోక్తంగా విశేష హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఇక బుధవారం సాయంత్రం పంచమూర్తుల ఊరేగింపు ఉత్సవం జరిగింది.
అర్చకులు పంచమూర్తులైన శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ వినాయక స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్లను బంగారు ఆభరణాలు, సుగంధ భరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వేర్వేరు వాహనాలపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు జరిపి నివేదన హారతులు సమర్పించారు. తరువాత భాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ తిరునగరి వీధుల్లో పంచమూర్తుల ఊరేగింపు ఉత్సవం శోభాయమానంగా సాగింది. భక్తులు పంచమూర్తుల దర్శనం చేసుకుని కర్పూర హారతులు సమర్పించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ప్రియ గరుడ వాహనంపై నందలూరు సౌమ్యనాథుడు తేజోభరితంగా అభయప్రదానం చేశారు. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న నందలూరు టీటీడీ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథ స్వామివారికి స్నపన తిరుమంజనం అనంతరం స్వామివారికి ఊంజల్ సేవ, గరుడోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లాలోని నందలూరు శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కనుల పండుగగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి వారిని వేంచేపు చేసి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, గంధం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం విశేషంగా నిర్వహించి ధూపం, దీపం, నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జనమాడెనిదే, ముట్టులేని పల్లీట మజ్జనమాడెనిదే, వెట్టదీరనిదరును విసరరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. అర్చకులు శ్రీ సౌమ్యనాథ స్వామి వారిని పసిడి శోభిత దివ్యాభరణాలు, పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఊంజల్ సేవ నయన మనోహరంగా జరిగింది.
అనంతరం సోమనాథ స్వామి వారికి ఎంతో వైభవంగా నిర్వహించిన గరుడోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. విశేష ఆభరణాలు, పుష్పమాలలతో సుందర నందనంగా అలంకార శోభితులైన సౌమ్యనాథుడు గరుడ వాహనంపై ఆసీనులవగా అర్చకులు ఆరాధనలతో నివేదన, హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఇటు గరుడని నీవెక్కినను పట్ట పట్టదే కొలువ గణపగిలే. ఇటు గరుడని నీవెక్కినను పట్ట పట్టదే కొలువ గణపగిలే. ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను. ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే. ఇటు గరుడని నీవెక్కినను నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే. ఇటు గరుడని నీవెక్కినను పట్ట పట్టదే కొలువ గణపగిలే. ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను. బిరుసుగ గరుడని పేరెముదోలుచు వెరసి నీవు కోపించినను. బిరుసుగ గరుడని పేరెముదోలుచు వెరసి నీవు కోపించినను. సరుసనఖిలములు జర్జరితములై, సరుసనఖిలములు జర్జరితములై, తెరుపున నలుగడ దిరదిరదిరి. సింహాచల క్షేత్రం భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. సింహాచలంలో ఆషాఢ పూర్ణిమ సందర్భంగా గిరి ప్రదక్షిణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గిరి ప్రదక్షిణలో అశేషంగా పాల్గొన్న భక్తులు జై వరాహలక్ష్మీ నారసింహ స్మరణలు చేస్తూ అలౌకిక ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడారు. రంగురంగుల పూల తోరణాలు, డేరీ పువ్వులతో అందంగా అలంకరించిన ప్రచార రథంపై స్వామివారిని వేంచేపు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు దైవనామ స్మరణలు, భజనలు చేస్తూ 32 కిలోమీటర్ల మేర సాగిన గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింహాద్రి అప్పన్న సన్నిధి భక్త శోభితంగా కనువిందు చేసింది.
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపక గ్రామంలో నెలవైన శ్రీ కామాక్షి సమేత సిద్దేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం పల్లకీ ఉత్సవం ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు సంప్రదాయ శోభితంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం శ్రీ సిద్దేశ్వర స్వామివారికి పల్లకీ ఉత్సవం జరిగింది. సర్వాభరణ భూషితంగా అలంకరించిన కామాక్షి సమేత సిద్దేశ్వర స్వామి వారిని అర్చకులు పల్లకిపై కొలువుదీర్చి విశేష ఆరాధనలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం ఆలయ వీధులలో ఊరేగింపు ఉత్సవం జరిగింది. పల్లకి సేవలో సిద్దేశ్వరుని దర్శనం చేసుకుని భక్తులు తరించారు. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఆషాఢమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలోని బేడా మండపంలో వేదికపై స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని వేంచేపు చేశారు. అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం జరిపి పసుపు, చందనం, తులసి మాలలతో ఉత్సవాలను అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. అభిషేక సేవలో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు దివ్యంగా కటాక్షించారు. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసం బుధవారం రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి అర్చకులు అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సహస్ర కలశాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ప్రతి నెల 2వ బుధవారం సహస్ర కలశాభిషేకం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆశీలనం చేసిన అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, శుద్ధి, మహాసంకల్పం, అంకురార్పణ, రక్షాబంధనం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, కంకణ పూజ, కంకణ ధారణ, హోమం, పూర్ణాహుతి జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కన్నుల పండువగా అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు.
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయ క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజలు ఘనంగా జరిగాయి. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆంజనేయసుతుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రాతకాల అభిషేక ఆరాధనలను నిర్వహించిన తరువాత ఆకుపూజలను భక్తి శ్రద్ధలతో పూర్తి చేశారు. భక్తులు ఆకుపూజలలో విరామ పంటను సేవించి జై హనుమాన్ స్మరణలతో పరవశులయ్యారు. విజయవాడ నగరంలో కొలువైన శ్రీ శివరామకృష్ణ క్షేత్రంలో కొలువైన శ్రీ శారదాంబ అమ్మవారికి మూలా నక్షత్ర వేడుకలను కనుల పండుగ నిర్వహించారు. గర్భాలయంలో కొలువుదీరిన అమ్మవారి మంగళమూర్తికి అర్చకులు ప్రత్యేక అభిషేక ఆరాధనలను ఏకాంతంగా నిర్వహించారు. తరువాత శారదాంబాదేవికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో సరస్వతీదేవిగా కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ధూపదీప నివేదనలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో కొలువైన శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి దేవాలయంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఆషాఢమాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో చక్కగా ఏర్పాటు చేసిన మండపంలో సుందర శోభితంగా అలంకార శోభితులను చేసిన రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పాండురంగ స్వామి వారి కళ్యాణోత్సవం వేడుకగా సాగింది. నెల్లూరు నగరం మూలాపేటలో కొలువైన ద్రౌపది సమేత శ్రీకృష్ణ ధర్మరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 21 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా 13వ రోజున కీచకవధ ఘట్టాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్రౌపది సమేత భీమసేనుడు కీచకులను ప్రత్యేక వాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలతో మంగళహారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నగరోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన కీచకవధ ఘట్టం భక్తులను ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం బొమ్మకల్ రోడ్డులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని దాస భక్త పరాయణుడైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. ఆపై స్వామివారి నామార్చన చేస్తూ ఆకుపూజలు నిర్వహించి తమలపాకుల మాలలు, పుష్పమాలలు, వడమాలలతో విశేషంగా అలంకరించి మహామంగళహారతులు సమర్పించారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో నెలవైన శ్రీ మరిడమ్మ తల్లికి కుంకుమ పూజలు విశేషంగా జరిగాయి. ఆషాఢమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ మరిడమ్మ తల్లికి విశేష ఆరాధనలు నిర్వహించారు. ఆపై సర్వశోభితంగా అమ్మవారికి అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అమ్మవారి చెంత ప్రణమిల్లి సహస్రనామాలను పఠనం చేస్తూ భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు జరుపుకుని మరిడమ్మ తల్లి సేవలో తన్మయులయ్యారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు ప్రదోషకాల పూజలు, నందివాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివ దర్శనం, శివనామస్మరణం, నందివాహన సేవా వీక్షణం అనంతకోటి పుణ్య ఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవ మూర్తులను స్వర్ణశోభిత మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నంది వాహనంపై ఆశీలను చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీప
ధూపదీపం తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులను అందజేశారు. అనంతరం భక్తజన సందోహం మేళతాళాల మంగళధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నంది వాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని ప్రసిద్ధ విలక్షణ శైవ క్షేత్రం సురుటుపల్లి సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వరుని సన్నిధిలో ప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఆషాఢ శుక్ల త్రయోదశిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో నందీశ్వరునికి అభిషేకం మంగళకరంగా జరిగింది. ముందుగా గణపతి ఆరాధన సంకల్పం పూర్తి చేశారు. ఆపై అర్చకులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నందీశ్వరునికి తొలుత పంచామృతాలు పండ్ల రసాలు అనంతరం పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆ తర్వాత చందనం కుంకుమాది బొట్లను అలంకరించి పుష్పమాలలను ధరింపజేసి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. ఈ సందర్భంగా ఆది దంపతులు సర్వమంగళాదేవి సమేత శ్రీ పల్లికొండేశ్వరునికి ఆలయ ప్రాంగణంలో వెండి నంది వాహన సేవ కనువిందుగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో ప్రదోషకాలం పూజలలో పాల్గొని స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భక్తుల కొంగు బంగారు దేవత తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలో కొలువుదీరిన చల్లని తల్లి శ్రీ భద్రకాళీదేవి. వరంగల్ నగరంలోని చారిత్రక భద్రకాళి సమేత శ్రీ భద్రేశ్వరుల ఆలయంలో శైకంబరి పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఏటా ఆషాఢ మాసంలో పాడ్యమి మొదలు పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా 13వ రోజు శ్రీ భద్రకాళీదేవిని మాత్రాక్రమంలో అర్చకులు దివ్యంగా కొలువు తీర్చి ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతరం శ్రీచక్రార్చన కుంకుమార్చన పుష్పార్చనలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలను నీరాజనాలను అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ భద్రకాళీదేవి అర్చనాది కైంకర్యాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం బొమ్మన్హల్లోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 1600 సంవత్సరాల చరిత్ర కల ఈ ఆలయంలో స్వామివారు మనోభీష్టకారకుడిగా కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఇక వార్షికోత్సవాలలో భాగంగా నగరోత్సవాన్ని వేడుకగా జరిపారు. ప్రత్యేకంగా అలంకరించి వాహనంపై సీతారామ లక్ష్మణ సహితంగా శ్రీ అభయాంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి భక్తుల సమక్షంలో ఊరేగింపు నిర్వహించారు. చిత్తూరు కట్టమంచిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో స్వామివారి కళ్యాణం రమణీయంగా జరిగింది. పురాతన వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ వరదరాజస్వామి సన్నిధిలో నూతనంగా వసంత మండపాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా వసంత మండపంలో ప్రత్యేకంగా శ్రీ వరదరాజస్వామి వారి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా వెంచేపు చేశారు. స్వామివారికి అభిముఖంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లను కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు కన్నుల పండువగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం మన్యం జిల్లా పాలకొండలో వెంచేసిన శ్రీ కోట దుర్గమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు సంబరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమూర్తిని పలు రకాల కాయగూరలతో శాకంబరి మాతగా అలంకరించి విశేష ఆరాధనతో సేవించారు. భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. పలు రకాల పిండి వంటలు, చీర, సారెను భక్తిగా కోట దుర్గమ్మకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.